హలో పిచ్చెక్కిస్తా సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండి నా వంటలు చూడాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మరీ స్వార్థం పనికిరాదు కదా ఫ్రెండ్స్. ఇవాళ మనం వండుకునే రెసిపీ ఏమిటంటే వెల్లుల్లి కోడికూర ఆర్ఎల్స్ గార్లిక్ చికెన్ గ్రేవీ కర్రీ అని కూడా అనొచ్చు. ఈ చికెన్ కర్రీలో పిచ్చెక్కించే స్పెషల్ ఏమిటంటే వెల్లుల్లి ప్లస్ ఎండు కొబ్బరితో నోరు ఊరేలాగా వండుతారనమాట. అది ఎలా చేయాలో చూపిస్తారనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే వండిద్దాం. ముందుగా నేను 750 grams చికెన్ తీసుకున్నాను. అందులో 1 teaspoon పసుపు, ఉప్పు తగినంత, కారం 1.5 spoon, దీన్ని బాగా కలిపేసుకుందాం. ఎందుకంటే నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, కిందది పైన పైనది కింద అలా కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది నీట్గా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఇలా చేయాలి. ఇది కొద్దిగా నా స్టైల్ అనమాట, పిచ్చెక్కిస్తా స్టైల్ అనమాట. ఇలా కలిపితే చేయి పట్టకుండా, ఎందుకంటే చేతిలో అంత బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఎప్పుడు చేయి పట్టకూడదు అనమాట. ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను. దీన్ని బాగా కాల్చి మంటకి కొంచెం మిక్సీ పట్టుకోవాలి. దాంతో కుక్కర్లో తగిన ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది, యాక్చువల్లీ తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఒక 2 onions వేసుకోవాలి. వేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మనం ఉల్లిపాయని ఉడికిస్తాం అనమాట. సో ఉల్లిగడ్డలు నీట్గా ఫ్రై అయ్యాయి. దీంట్లో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు నేను 1.5 teaspoon వేస్తున్నాను. అలా చూస్తుండటం కంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది నొక్కచ్చుగా, అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. దాని తర్వాత రా వెల్లుల్లి వేసేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ని మనం దీంట్లో వేసేసుకుంటాం. హై ఫ్లేమ్లో ఉంది, మీరు మీడియంలో పెట్టుకొని చికెన్ వేయండి, లేదంటే కింద ఆనియన్స్ అన్నీ బర్న్ అయిపోతాయి. దాని తర్వాత చికెన్ వేసేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా కిందది పైన పైనది కింద కలిపేసుకోండి. సో మూత పెట్టేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో వదిలాను. చూడండి, కొద్దిగా గ్రేవీ ఊరుతుంది లోపల నుంచి. అండ్ ఒక టమోటా, పెద్ద టమోటా నీట్గా కట్ చేసుకొని చిన్న పీసెస్గా వేసేసుకోండి. తర్వాత 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నారుగా గ్రేవీ ఎలా కనపడుతుంది. ఎంత గ్రేవీ వచ్చింది కదా, అసలు నీళ్ళే పోయలా. నీళ్ళు పోయకుండా గ్రేవీ తిప్పటం అనేది ఒక ఆర్ట్ అండి. సో టమాటా కూడా ఆల్మోస్ట్ 70% ఉడికింది. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా లైట్గా కొబ్బరి పొడి మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో ఆ కొబ్బరి పొడిని మొత్తం ఇందులో వేసేయాలి. కొబ్బరి పొడి వేసిన తర్వాత పొరపాటున మూత పెట్టకండి, ఎందుకంటే టెక్స్చర్ కంప్లీట్గా మారిపోతుంది. మూత ఓపెన్ చేసి కొద్దిగా ఒక 2-3 minutes అలా కలిపేసి మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయండి. ఇప్పుడు మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ 5 minutes తర్వాత చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
వావ్, యమ్మీ యమ్మీ యమ్మీ. గ్రేవీ చూసారా ఎలా కనపడుతుందో? అదిగో అదిగో ఆ ముక్క, ఆ కార్నర్కి ఉంది కదా ఆ ముక్క, అది నాదనమాట, మీది కాదు, నాది. ఈ వెల్లుల్లి చూసారా ఎంత అందంగా ఉడుకుతుందో? పాపా, దానికి ఎన్ని సొయ్యలు. చూసారా గ్రేవీ టెక్స్చర్ ఇలా ఉండాలి. గ్రేవీ మనం మూత తీసి ఉడికిస్తున్నాం అనుకోండి, దాంట్లో ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆయిల్ పైకి వస్తుందంటే ఆల్మోస్ట్ మొత్తం అంతా పర్ఫెక్ట్ కుక్ అయిందని అర్థం. ఓకే, ఇది లాస్ట్ ఫైనల్. సో దీంట్లో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలాకి నేను 5 లవంగా, అండ్ యాక్చువల్గా 4 అయితే సరిపోతుంది, కానీ నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను. 4 లవంగాలు, ఒక 2 చిన్న స్టిక్స్ చెక్క, ఒక 3 ఇలాచి, ఈ 3 దంచేసుకొని పౌడర్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఆ పౌడర్ దీంట్లో వేసేస్తాను. పౌడర్ వేసిన తర్వాత తొందరగా నూనె పైకి వచ్చేస్తుందండి, ఎందుకంటే దానికి దీనికి ఏదో అనుబంధం ఉంది. ఈ గరం మసాలా పడగానే నూనె ఏమిటో నేనున్నాను అనుకుంటూ బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారా కింద నల్లగా ఎలా మారిపోతుందో? సో నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ధనియాల పొడి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే 750 గ్రామ్స్ కాబట్టి టీ స్పూన్ అయితే సరిపోతుంది. 1 kgకి అయితే 1.5 టీ స్పూన్ మస్ట్ అండ్ షుడ్. సో కొద్దిగా కలిపేసాను. లాస్ట్ మూమెంట్లో ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి ముందుగా వేసేస్తే చేదు వస్తుందన్నమాట. సో అంటే అది నా సైన్స్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మూత పెట్టాను, కరెక్ట్గా 2 విజిల్స్ పెడతాను. ఆహా, నాకైతే నోరు ఊరుతుంది అనుకోండి. ఈ రెసిపీ వండి మా అమ్మ నాకు పిచ్చెక్కించింది. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం మీ ముందు వండి మీకు పిచ్చెక్కిస్తున్నాను. బాబోయ్, చాలా వేడిగా ఉంది, ఆకలిమో చంపేస్తుంది. ఇవాళ మీకు నేను ఒక పెద్ద చిట్కా చెప్పబోతున్నాను. అదేంటో తెలుసా? మనకి ఆకలి కాలిపోతుంది కదా, మరి వండిన వంట కూడా అంతే కాలిపోతుందిగా. ఆకలితో ఉంటాం, వెంటనే తినాలంటే వేడిగా ఉంటుంది కదా. అందుకే ఏం చేయాలో తెలుసా? ఆ ఉఫ్ఫు అని ఊదుకొని తినాలన్నమాట. నేనైతే అలానే తింటాను. ఈ వెల్లుల్లి అసలు ఎలా తింటారని మీకు డౌట్ వచ్చింది కదా, మీ డౌట్ని ఇప్పుడు తీరుస్తాను. ఇప్పుడు ఈ వెల్లుల్లి ఉంది కదా, దీన్ని జస్ట్ సింగిల్ హ్యాండ్ ఫసక్, వెల్లుల్లి బోన్ మ్యారో లాంటిది అన్నమాట ఇది. దీన్ని అలానే చిన్న ముద్ద రైస్లో కలుపుకొని తింటే చికెన్ ఫ్లేవర్ వెల్లుల్లిలోకి దిగిపోద్ది, నోరు ఊడి మన చేతిలో పడుతుంది అనమాట. మీకు ఈ రెసిపీ పిచ్చెక్కితే సబ్స్క్రైబ్ చేయండి, అసలు పిచ్చెక్కకపోతే కమెంట్ చేయండి, పిచ్చి ఎక్కినట్టు ఉంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి, పర్లేదు, నేనేమనుకోను. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం చెప్పాను నెక్స్ట్ వీడియోలో నన్ను కనబడమని చాలామంది అడిగారు. సో నేను మన నెక్స్ట్ వీడియోలో నా మొహాన్ని కాస్త చూయించి అఘోరిద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ అవుతాను కనబడాలా వద్దా అనేది. సరే అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నా టాటా బిర్లా మధ్యలో లైలా, బాయ్.